హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో స్వీట్ కార్న్తో ఒక కొత్త రెసిపీని చేసి చూపించబోతున్నా. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్కైనా చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. మరింకెందుకు ఆలస్యం, ఒక్కసారి చూసి ట్రై చేయండి. ఇందుకోసం ఒక బౌల్లో 1 కప్పు నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు మొక్కజొన్న గింజల్ని వేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వీటిని నీళ్లు లేకోకుండా తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. ఈ మొక్కజొన్న గింజలు అనేది బాగా ఉడికిపోతాయి. మనం ఎలాగో తీసుకున్న ఈ స్వీట్ కార్న్ చాలా లేతవే తీసుకొని ఉంటాం కాబట్టి 5 నిమిషాలు చాలు. చాలా ముదిరినవి తీసుకుంటే కొద్దిగా ఎక్కువసేపు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్రని, 1/2 ఇంచ్ అల్లము, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలు కట్ చేసి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 బీన్స్ని వేసేసి వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక క్యారెట్ను కూడా వేసేసుకొని క్యారెట్ ముక్కల్ని, బీన్స్ ముక్కల్ని అన్నీ కలిపి మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు మనం ఉడికించి పక్కనకి తీసుకున్నాం కదండి, ఆ మొక్కజొన్న గింజల్ని కూడా వేసేసుకొని ఈ మొత్తాన్ని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా మొక్కజొన్న గింజల్ని ఉడికించిన తర్వాత మరొకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుందండి. చాలామంది రైస్ చేసేటప్పుడు పైన వేసేసి కలిపేస్తూ ఉంటారు. అలా కలపడం వల్ల టేస్ట్ అంత బాగోదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మొక్కజొన్న గింజలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ కారం పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఈ గరం మసాలా, కారం అన్నీ కూడా మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మసాలా అనేది ఎక్కువ వేగిపోయిందంటే చేదు వచ్చేస్తుంది. అందుకోసం లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకొని తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. అలాగే మరొక 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడిని, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ మరొక 5 నిమిషాలు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అవసరం లేదండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి, లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఇదంతా రైస్కి బాగా అంటేలాగా మనం తీసుకున్న మసాలా అంతా కూడా బాగా అంటేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా కలుపుకున్నామంటే సరిపోతుందండి. చూసారుగా రైస్ అనేది ఎంత బాగా వచ్చేసిందో. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, పిల్లలకు నచ్చే ఈ బ్రేక్ఫాస్ట్ను లేదా లంచ్ బాక్స్ను ఒక్కసారి ట్రై చేయండి. ఒకే ఒక మొక్కజొన్న కంకితో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు మన ఛానల్లో ఇంకెన్నో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.